अस्सलाम वालेकुम सभी भाइयों को मेरा సలాం और एक ఈరోజు ఏదైతే నిజవర్గ ప్రజలకి మరియు రైతులకి ముఖ్యంగా సిరిపూర్ నిజవర్గానికి చెందినటువంటి రైతులకి మరియు రాష్ట్ర రైతులకి 72 లక్షల మంది ఉన్నారు రైతులు. ఆ కాలంలో 69 లక్షల మంది ఉండే. 20 లక్షల మంది ఏమో కౌలు రైతులు ఉన్నారు. మళ్ళా 2.5-3 లక్షల ఏమో పోడు భూముల సమస్యల మీద జీవిస్తున్న రైతులు ఉన్నారు. అయితే సరే ఓకే, ఈ రైతుల గురించి ప్రత్యేకంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నీళ్ళు ఇయ్యక కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందో ఒక 2.5 సంవత్సరాల నుంచి, అదే ప్రస్తావనల ఎలక్షన్లో పెట్టి గెలవడం జరిగింది. అబద్ధాల మాటలు చెప్పి, అంటే తప్పుదారి రైతులకి పెట్టి ప్రభుత్వంలో వచ్చిందో, మరి కనీసం అప్పుడు వచ్చిన తర్వాత నీళ్ళైతే ఇవ్వాలి కదా, రైతులకి ఆదుకోవాలి కదా. గెలిచిన తర్వాత కూడా ఆ కాళేశ్వరంది చిన్న రిపేర్లు చేయక ఏమో మళ్ళా మన సిందిల్లా, అన్నారం, కన్నెపల్లి పంపుల ద్వారా నీళ్ళు కూడా ఇవ్వలేకపోయినరు. కనీసం అంటే మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే వరకైతే చెప్పిండ్రు కూలేశ్వరం అని, కూలిపోతుందని, మోసం జరిగిందని, 94,000 కోట్ల రూపాయలతోటి కడితే 1,00,000 రూపాయలు మోసమైందని. అంటే ఇట్లా మోసం, అంటే ఈ మోసపరిది మాటలు చెప్పి, అబద్ధాల మాటలు చెప్పి 1కి 2 ఇస్తా, 2కి 4 ఇస్తా, 4కి 8 ఇస్తా, 8కి 16 ఇస్తానంటూ చెప్పి ప్రభుత్వం మీద వచ్చిన తర్వాత కనీసం అన్నీ మర్చిపోయి మరి మిడిగడ్డ బ్యారేజ్లోకి ఇడిచిపెట్టి, మరి అన్నారం, సింధుల్లో ఏదైతే బ్యారేజ్లు ఉన్నాయో అక్కడ నుంచి కన్నెపల్లి పంపస్ ద్వారా ఆ రైతులకి 3 నుంచి 4 పంటలు, ఆసంగి పంటలు, వాళ్ళు ఏసంగి పంటలు వేయలేకపోయినరు. ఇయ్యలే నీళ్ళు ఇప్పుడు కూడా లేదు. చాలా దాని మీదనే కేసీఆర్ గారికి వాళ్ళ కుటుంబం మీద నిందలేసుకుంటా ప్రభుత్వానికి నడిపించుకుంటా ఇప్పటి వరకు రావడం జరిగింది. మళ్ళీ ఎన్నో తిట్లతోటి తిట్లు లేకుండా ఎంతో తిట్టి చెప్పుకుంటూ వచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సీఎం గారు. మరి గెలిచిన తర్వాతే అన్ని మాటలు విడిచిపెట్టి ఆ రైతులు ఆదుకుంటా, రైతులకు నీళ్ళు ఇస్తే బాగుంటుందని ఉండే. ఆ రైతులు మీకే మెచ్చుకుంటూ ఉండే, అరే మనకు నీళ్ళు ఇచ్చినట్టు. మీరు ఆ పని కూడా చేయలే, అది ఇస్తే బాగుండే. ఈ రకంగా అవుతుంది, ఆ రకంగా అవుతుంది అని తమకు తమే నిర్ణయించుకుంటా వెళ్ళడం సాగింది. ప్రభుత్వంకి నడిపించుకుంటా వెళ్ళారు, కానీ రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చినా కూడా చూసుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళ బాధలు పట్టించుకోలే. మళ్ళా ఎన్డిఎస్ఏ మీద, సిడబ్ల్యూసీ మీద ఇడిచిపెట్టిండ్రు. వాళ్ళే చూసుకుంటారని. అరే మూర్ఖుడా అని కూడా అన్నారు. అంత పెద్ద మనిషికి అరే మూర్ఖుడా, చాలా అయితే ఆ భద్రాచలమో కొత్తగూడెమో పోతుంది, నీకేం తెలుసు అన్నట్టు, అంటే చెప్పలేని పదాలు కూడా వాడిండ్రు. అలాంటి పదాలు ఎన్నో వాడిండ్రు. మరి అలాంటి కాళేశ్వరంకి చాలు చేయండి, మా బాధ్యత. ఒకవేళ చేయకపోతే 50,000 మందితోటి కూడా వచ్చి మేము చాలు చేస్తామని కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పి అక్కడికి రావడం కూడా జరిగింది. వాళ్ళకి అనుమతి ఇవ్వకుండా కూడా మళ్ళీ అనుమతి ఇస్తే మళ్ళీ పోయి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో ఎన్నో అక్కడ చాలు చేయాలని తపతన చేశారు మా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు. మరి ఇప్పటి వారు కూడా చీమ కొట్టినట్టు కూడా కాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం గారికి అక్కడ చాలు చేయలే. మరి ఎందరో నిందలు చేసుకుంటా, తిట్టుకుంటా, మళ్ళా ఎన్నో పాదజాలాలు మాట్లాడిన మన కేసీఆర్ గారిని, కానీ కేసీఆర్ గారు మాత్రం ఈ ఒక్క మాట కూడా అనలేరు. అసలు అది విననట్టు చేశారు. ఎందుకంటే
ఈ పాదజాలాలు కొత్త కొత్తగా కనబడుతున్నాయి. భారతదేశంలో ఏ సీఎం కూడా మాట్లాడలే, ఏ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా మాట్లాడలే. ఇటువంటి నడువై అంటే ఒకళ్ళు చేయకపోతే ఒకళ్ళైనా దానికి పని చేసుకుంటూ వెళ్ళాలి, అదే ప్రభుత్వాల పనితీరం. కానీ అట్లా చేయలే. మరి ఈరోజు అదే ఎన్డిఎస్ఏ డబ్ల్యూసీ అయినా వాళ్ళు ఏమన్నారు మరి, ఎన్నోసార్లు నీదోక వాళ్ళే చూస్తారు అని చాలా పక్కడబందీగా అన్నారు. మరి వాళ్ళే ఈరోజు ఏమన్నారు, రైతులారా, ప్రజలారా, అక్కడ నష్టపోయిన ప్రజలారా, అక్కడ నుంచి బెల్ట్ ఎంతో పెద్దగా ఉన్నది, నష్టపోయింది. అది ఒక కాళేశ్వరం చుట్టుపక్కలే కాదు, అక్కడ ఎన్నో డ్యామ్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్తాయి. అక్కడ ఈ కాళేశ్వరం, అన్నారం, సింధులు ఒకవేళ ఆ రాష్ట్రందే చూసుకొని మీరే మాట్లాడుకొని ఒకవేళ నీళ్ళు ఇచ్చేటట్టు ఉంటే అక్కడ నీళ్ళు ఇచ్చుకోవచ్చు అన్నట్టు వాళ్ళు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత అని మీరే చూసుకోవాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడైనా అక్కడ సర్వే చేసుకొని ఆ నీళ్లు చాలు చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. అది ఎంత కష్టం మీద కట్టడం జరిగింది మన భారతదేశంలో మొదటి కట్టడం అది. ఎందుకంటే నాటే జోక్, అది ఎల్ఎన్టీ ఒక సంస్థ, మన కేసీఆర్ గారు ఎల్ఎన్టీ సంస్థ అక్కడ ప్రాణహిత కాకపోతేనే చావుల ప్రాజెక్టు అక్కడ కట్టడం జరిగింది. అది నేను చెప్పాను ఇప్పుడు ఇలా అందు. కాళేశ్వరం ఖచ్చితంగా అక్కడి నుంచి వస్తే నీళ్లు కరెక్ట్ అందాయి, సరిపోవనే కూడా ఆ ప్లాన్ తోటే బోపాస్ పెద్ద ఇంజనీర్ తోటి ప్లాన్ తీసుకొని ఎల్ఎన్టీ సంస్థకి పిలిపించి భారతదేశ ప్రపంచంలో ఎవరు మొదటి స్థానంలో కట్టడంలో అని అది సర్వే చేసి వాళ్ళ ఎల్ఎన్టీ సంస్థకి పిలిపించి 114 దేశాల్లో పని నడుస్తుంది వాళ్ళది, ఎల్ఎన్టీ ప్రభుత్వంది. 2,40,000 కార్మికులు, ఇంజనీర్స్ ఉన్నారు. 2,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడితోటి పనులు నడుస్తుంటాయి. పెద్ద పెద్ద రోడ్స్ అయినా కానీ, డ్యామ్లైనా కానీ, పెద్ద పెద్ద బ్రిడ్జ్లైనా కానీ, ఇంకేమైనా కానీ చాలా పెద్దవి వాళ్ళు పని చేస్తే ఇది తప్పు అని చేయి పట్టి వేలెత్తి చూపించేటోళ్ళు ఇప్పటిదాకా ఎవరు లేరు. అంత చెప్పినా కూడా మా బాధ్యత మేము తీసుకుంటాం, చాలు చేయండి అని ఎన్నో సందర్భాల్లో అన్నారు. చాలు చేయలే. పుష్కలంగా నీళ్లు ఎంతైతే అవసరం ఉంటుందో దానికి డబుల్ రెట్టింపు అక్కడ ఇప్పుడు స్టోర్ అయి ఉన్నాయి. మరి ఆ నీళ్లు కృష్ణా జలాలకి, బంగచెల్లకి ఎటో అంటే ఆ రకంగా వెళ్ళాలని అక్కడ నుంచి వెళ్తున్నాయి. మరి అదే ఒకవేళ ముడిగడ్డ అవి అన్నీ కన్నెపల్లి, సుందిల్లా అన్నీ ఆ బ్యారేజీలు నింపి అక్కడ నుంచి రోజు ఒక 2 టీఎంసీలు 3 టీఎంసీలు అక్కడ నీళ్లు ఇస్తుంటే, ఇవి స్టోర్ అవుతుంటే అవి వెళ్తుంటే మరి అలాగే చేయలే. మీరు గమనించండి రైతులారా. ఈరోజు అదే వచ్చింది ఏంటంటే ఎన్డిఎస్ఏ కూడా మీ రాష్ట్రాలకి వదిలిపెడుతున్నాం, మీరే చూడాలి, అది మీ బాధ్యత. అక్కడ సర్వే చేసుకొని చూసి ఇచ్చేటట్టు ఉంటే ఇచ్చుకోవచ్చు, అక్కడైతే నో ప్రాబ్లం. ఈ మిడిగడ్డ అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు వాళ్ళు కూడా నివేదిక చెప్పడం జరిగింది. మరి ఇదే మాట ఏ రోజైతే మీరు నిందలేసినారో అప్పటి నుంచి అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గారైనా కానీ, హరీష్ బాబు అయినా కానీ, జగదీష్ రెడ్డి అయినా కానీ, ఇంకా నాయకులైనా కానీ, మా ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఈ అన్ని విషయాల మీద చెప్పడం జరిగింది. అంటే సామెత ఉంటుంది కదా, నేను పోషించిన దానికి, నేను చెప్పిన దానికి 3 కాళ్ళంటే 3 కాళ్ళే, 2 కాళ్ళంటే 2 కాళ్ళు అన్నట్టు సామెత. అంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే వినాలే, నేను చెప్పిందే రైట్ అన్నట్టే ఒకటే పట్టుదలతోటి ఆ కాళేశ్వరం మీద, కాళేశ్వరం మీద అంటే రైతుల మీద అక్కడ నుంచి నీళ్ళు ఇచ్చేటట్టు ఒక్కరోజు కూడా ఆలోచించకుండా, అంటే నష్టపోతారు, మునిగిపోతారు, ఈ రకంగా అవుతారనే మీరు ఇవ్వలేకపోయినారు. కానీ అలాగా ఏం కాదన్నట్టే ఇవాళ నివేదిక వచ్చింది. దాని ప్రకారంగా ఈ కన్నెపల్లి పంప్ హౌస్ అయినా కానీ, సుందిల్లా పంప్ హౌస్ అయినా కానీ, కన్నెపల్లి నుంచి అక్కడ మన అన్నారం సుందిల్లా బ్యారేజ్లకు వెళ్ళి మన కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా 2 టీఎంసీలు డైలీ అక్కడ ఇవ్వడం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరి ఇంత చేసినా అక్కడికి వచ్చింది మళ్ళీ ఎన్డీఎస్ఏ ప్రభుత్వం ఇడిచిపెట్టి మళ్ళీ మీ చేతికి ఇవ్వడం జరిగింది. మరి
ఒకవేళ అక్కడ పటిష్టంగా ఖచ్చితంగా ఇవి బంద్ చేయాలి, కూలిపోయి అక్కడ ఊర్లు నుండి మునిగిపోతాయి అన్నట్టు ఒకవేళ వాళ్ళకి తెలిసుంటే వాళ్ళు మరి వాళ్ళే బాధ్యత తీసి వాళ్ళే ఇస్తుండే కదా, ఇవి వద్దు చాలు చేయొద్దని. రాష్ట్రానికే బాధ్యత ఇచ్చినంటే అల్లనే అర్థం చేసుకోవాలి. మీకు కూడా వాళ్ళు డైరెక్ట్ చెప్పలే, కానీ మీకు రాష్ట్రమే చూసుకోవాలన్నట్టు చెప్పడంలోనే నిజాలు ఉన్నాయి అవి. అంటే ఇప్పటికైనా అవి మళ్ళీ సర్వే చేసి అక్కడ ఇప్పుడైనా చాలు చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ రైతులకి తెలియాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అట్టిగా లేనిపోని మోపి ఇది ఒక కూలేశ్వరం ప్రాజెక్ట్ అని మంచి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్కి చెప్పడం జరిగింది. అందులో నాటేజు 94,000 కోట్ల రూపాయలతోటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవి కట్టాల జరిగినాయి. అంటే ఇది అట్టిగిన ఇట్లా ఏం కట్టిండ్రో మొత్తం ₹1,00,000 అన్నారు. మరి ఆ మేడిగడ్డ ఒకవేళ కొత్త కడితే 200 నుంచి 300 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే మొత్తం 10,000 కోట్ల రూపాయలైనా 5,000 కోట్ల రూపాయలైనా దానికి బ్యారేజ్లకి 10,000 కోట్ల రూపాయలు అంచనా ఏది వేసుకున్నా అంతవరకు అవుతాయి. మరి 1,00,000 కోట్ల రూపాయలు అన్నారు, దాంట్లో ఏమేమో అయినాయి. అంటే కట్టక ముందు 146 పిల్లర్స్, దానికి మంచిగా వినండి, కట్టక ముందు 146 పిల్లర్స్, కట్టిన తర్వాత 371 పిల్లర్స్ అయినాయి. అంటే 225 పిల్లర్స్ కట్టిండ్రు. మిడిగడ్డకి 85 పిల్లర్స్, మిగతా దానికి ఏమో కన్నెపల్లి పంప్ హౌస్కి మిగతా పిల్లర్స్, అంటే కలిపితే 225 పిల్లర్స్. అంటే ఇవి 146 ఫస్ట్ కట్టకముందు, కట్టింది జోడించింది 225 పిల్లర్స్, అంటే మొత్తం 371 పిల్లర్స్. దానికి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా బ్యారేజీలు కట్టడం ఒకటే డ్యాంలో 3 ఒకటే జాగాల ఫస్ట్, అది మొదటిసారి. అంటే నాణ్యత ఏ డ్యామ్కి లేనంత నాణ్యత డబుల్. ఈ 7వ బ్యారెక్కి 19-20 పిల్లర్కి క్రాక్స్ వస్తే అది చేయలేక, మరి మీకేమో అక్కడ నాలెడ్జ్ ఉన్నది ప్రభుత్వానికి, మరి దీనికి ఎట్లా సర్దిదిద్దుకొని కట్టాలి, ఎట్లా చేయాలంటే మరి చేయాలి కదా. మరి అది అంత పెద్ద కాళేశ్వరం కట్టిండ్రు, ఎంత 4 సంవత్సరాలలో, 5-6 సంవత్సరాల కెపాసిటీ ఉంటే 4 సంవత్సరాలు కట్టిండ్రు. మరి ఇదే 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలలో ఆ 2 పిల్లర్లు కట్టలేకపోతున్నారు. దాని గురించే పరేషాన్ ఉన్నారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, కూలిపోతుందా, మునిగిపోతాయా, దీని ప్రాసెస్ ఎట్లా ఉంటాయి, ఇది ఎట్లా చేయాలంటూ ఆ క్రాక్లే 2 పిల్లర్లకి కట్టేందుకు ఆలోచనతోటి 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ 2 పిల్లర్లు రిపేర్ కాలేపడి. మరి పెద్ద పెద్ద డ్యామ్లు ఏం కట్టుతుండే, చెరువులు కుంటలు ఏం చేస్తుండే, చెక్ డ్యామ్లు ఏం కడుతుండే, ఎక్కడెక్కడ ఏమేమి కట్టిండ్రు ఇప్పుడు. మరి ఆ రోజు 16 లక్షల ఎకరాల పంట సాగుతుంటే ఈరోజు 85 లక్షల ఎకరాల పంట సాగింది. ఎట్లా సాగింది? ఈ కాళేశ్వరం కడితేనే కదా. కాళేశ్వరంలో నీళ్ళు స్టోరే అక్కడ నుంచి అంచెలంచెలుగా డ్యామ్ల ప్రకారంగా పోయినాయి. పోతేనే కదా అక్కడ నీళ్ళు అందుతున్నాయి. ఏవి అక్కడ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి బాహుబలి పెద్ద పంపులు అవి. అంటే మనకు మిడిగడ్డల 16 టీఎంసీల బ్యారేజ్, కన్నెపల్లిలో 12 టీఎంసీల బ్యారేజ్, మన అన్నారంలో 12 టీఎంసీల బ్యారేజ్, కన్నెపల్లిలో ఏమో సుందిల్లా ఏమో 8 టీఎంసీల బ్యారేజ్ నీళ్ళు, అన్నారం బ్యారేజ్లో ఏమో 12 టీఎంసీలు, సుందిల్లా బ్యారేజ్లో ఏమో 8 టీఎంసీలు, మిడిగడ్డ బ్యారేజ్లో ఏమో 16 టీఎంసీలు. ఈ అన్నారం సుందిల్లాకి వెళ్ళి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మిడిగడ్డ మనకు మిడ్ మ్యానేర్కి పోతుంది. అలా ఎల్లంపల్లి ప్రజలకి పోతాయి నీళ్ళు 24 టీఎంసీలు. మిడ్ మ్యానేర్ ఏమో 30 టీఎంసీలు. అది అన్నపూర్ణ 3 టీఎంసీలు, రంగనాయకు 3.5 టీఎంసీలు.
మల్లన్న సాగర్ ఏమో 50 టీఎంసీలు, రంగపోచ కొండపోచమ్మ ఏమో 15 టీఎంసీలు, బస్వాపూర్ ఏమో 12 టీఎంసీలు. అలాగే కల్వకుర్తి మహబూబ్నగర్ మన నల్గొండ డిస్టిక్ కల్వకుర్తి మహబూబ్నగర్ డిస్టిక్లో నల్గొండల ఏఎంఆర్ కొత్తగూడెంలో దేవా దేవాయాపూర్ ఇలాంటి మనకు చెక్ డ్యామ్లు ఈ నీళ్ళు ద్వారానే అక్కడ 6 డిస్టిక్లో పోతుంది నీళ్ళు, 6 డిస్టిక్లకి పోతుంది నీళ్ళు. డైలీ 2 టీఎంసీలు 3 టీఎంసీలు ఈ రకంగా పెద్ద పెద్ద బాహుబలి పంపులు, అంటే ఒక బస్ వస్తే ఇంకో బస్ పోయేటట్టు పైపులు ఉన్నాయి. అవి బాహుబలి పంపు 139 మెగావాట్ల పంపు నీళ్ళతోటి గుంస్తుంది. 2.5 సంవత్సరం అయింది, ఇప్పుడు కూడా ఇట్లా బటన్ వేస్తే నీళ్ళు వచ్చేస్తుంది. అంత కెపాసిటీ ఉన్న పంపు అది, మెగావాట్ల పంప్ హౌస్ ఈ రకంగా ఉన్నది. మళ్ళా ఏదైతే బ్లాస్టింగ్ అయిందా, ఏ రకంగా అయింది అనేది కూడా ఒక సమస్య ఉన్నది. మరి తను ఖరాబ్ అయిందా, ఎవరైనా కుట్ర పని చేసిందా, ఇప్పటికి కూడా దానికి క్లియరిటీ రాలే. మరి అక్కడ సిరంచ ఉన్నది, ఏదైతే మెడిగడ్డ ఫస్ట్ పిల్లర్ చాలా అవుతుందో అక్కడ నుంచి మనకు సిరంచ మహారాష్ట్ర 12 కిలోమీటర్స్. అక్కడ నుంచి ఎక్కడైతే మనకు సెంటర్ కూడా కాదు, అది 29వ పిల్లర్. 85 సెంటర్ అంటే కనీసం 42.5కి సెంటర్ అవుతుంది. 85వ పిల్లర్ అంటే 42.5కి సెంటర్ అవుతుంది. ఆ 42లో సెంటర్ అన్నట్టు 19 ఇది. అంటే ఈ 85వ పిల్లర్ కాడ ఏమో గవర్నమెంట్ ఇలా ఆఫీస్ ఉండే, ఇంజనీర్స్ ఆఫీస్. అది పేలినప్పుడు, బ్లాస్ట్ అయినప్పుడు లేదా పడిపోయినప్పుడు ఏదో ఆ మస్క చీకట్లు ఉండే అప్పట్లో. ఆ మస్క చీకట్ల ఏమైంది ఏంటిదని ఎవరు తెలియదు. అదే రోజు సరే అవి ఓకే, అది పొజిషన్కి ఎఫ్ఐఆర్ రాసిన అది అట్లా జరిగింది. అంటే ఈ రకంగా అయింది, అంటే శబ్దం వచ్చింది, ఈ రకంగా అయింది. అప్పటి నుంచి బంద్ ఉన్నది ఎలక్షన్ కాకముందు నుంచి. అక్టోబర్ అదే చెప్పాను కదా, అక్టోబర్ 21 సాయంత్రం 7 గంటలకి 6:30కి, అదే అక్టోబర్ 23కు వాళ్ళు వచ్చిండ్రు, 24 సర్వే చేసిండ్రు. ఇక్కడైతే న్యూయార్క్ ఇచ్చిండ్రు. అదే 2023 అక్టోబర్ 31 రోజు కూడా ఢిల్లీలో కూడా ఆ ఎన్డిఎస్ఏ కూడా సిడబ్ల్యూసి కూడా ఇదే అనడం జరిగింది. ఇక్కడ ఏమన్నారు అక్కడ కూడా అన్నారు. ఈ డేట్లు ఉన్నాయి అప్పటి. అది ఎప్పుడైంది, వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు, అక్కడ ఢిల్లీలో ఏం న్యూయార్క్ ఇచ్చిండ్రు, ఈ డేట్లు 23 అక్టోబర్ 21 సాయంత్రం 6:30 గంటలకి, 23 అక్టోబర్ 24 వచ్చి సర్వే చేసి వెళ్ళిండ్రు. 23 అక్టోబర్ 31కి ఢిల్లీలో చెప్పిండ్రు. ఆ తర్వాత ఇదే కథలతోటి ఇప్పటిదాకా తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా ఉన్నది, ఇట్లా ఉన్నది అని తెచ్చిండ్రు. వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం లేదు, ఇయ్యలే. అలా ఎల్ఎన్డి ప్రభుత్వంతో కట్టడ మంచి గట్టి నాణ్యతతోటి కట్టింది మన కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ నీళ్ళే ఇట్లా పోయి అన్ని ఎకరాలకు పోతూ ఉంటాయి ఆ పంట. అంటే అలా 16 టీఎంస్ మిడిగడ్డ ఏదైతే ఉన్నదో 85 పిల్లర్లది, మళ్ళా అన్నారం 12 పిల్లర్లు 12 టీఎంసీలది, ఇది 16 టీఎంసీలది. మళ్ళీ ఏమో సుందిల్లా ఏమో 8 టీఎంసీలది. అంటే టోటల్ దానికి 241 టీఎంసీలు నీళ్ళు స్టోరేజ్. ఒకప్పుడైతే ఎంతో నీళ్ళు వచ్చి అక్కడ 5 లక్షల క్యూసిక్లు, అంటే 5 లక్షల క్యూసిక్లు అంటే 11,500 క్యూసీలకే ఒక టీఎంసీ. ఒక టీఎంసీ అంటే ఎన్నోసార్లు చెప్పిన, ఒక టీఎంసీలో 28,68,68,46,600 లీటర్స్. అంటే అటువంటి 4-5 లక్షల క్యూసిక్ల నీళ్ళు వస్తే కూడా ఆ మిడిగడ్డ అయినా, అన్నారమైనా, సింధిల్ అయినా ఆగినాయి, అవి కాలే. మరి కొన్ని సందర్భాల్లో కూడా ఇట్లా పుషింగ్ చేస్తే అడ్డుపడుతుంది, నీళ్ళు ఉన్న దిక్కైతే పడాయి. ఇవన్నీ అది ఇప్పుడు అయితే అంత క్లారిటీ చెప్పిన రాష్ట్రానికే వదిలిపెడతాం, రాష్ట్రాన్ని చూసుకోవాలి, నీళ్ళు ఇచ్చి పుచ్చుకున్నాడు అన్నట్టు మాట వస్తే మరి వాళ్ళు డిసైడ్ చేసినట్టే కదా. మరి అంటే ఇంట్లో అంత కఠినమైన ప్రాబ్లమ్స్ లేవని మొత్తం ఊర్లే పోతాయి. మూర్ఖుడా, నీకేం తెలుసురా మూర్ఖుడా, అది చాలు చేస్తే భద్రాచలమే పోతుంది, కొత్తగూడెం ఏదో భద్రాచలమే పోతుంది అన్నట్టు అన్నారు కదా. అంటే ఈరోజు వాళ్ళే అన్నారు కదా మీరు చూసుకోండి అని.
ఇప్పుడు కూడా సర్వే చేసుకొని నీళ్ళు ఇవ్వచ్చు అక్కడి రైతులకి, ఆ చాలు చేయొచ్చు. అదే ఇప్పుడు సగం కన్నా ఎక్కువ గుండెకాయ మన దేనికి రాష్ట్రానికి. కాళేశ్వరంకి ఏది కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ అసలే కాదు, అది పక్కన పెడతాం. అది సరే, అది కట్టిందని పక్కన పెడతాం. మీరు చాలు చేసేది కన్నెపల్లి. ఈ సిరంచ నుంచి ఫస్ట్ మిడిగడ్డ పిల్లర్ ఏమో 15 కిలోమీటర్, 12-15 కిలోమీటర్. మరి మిడిగడ్డ నుంచి అన్నారం కూడా 15 కిలోమీటర్, అన్నారం నుంచి సింధిల్లా కూడా అంతే 10-12 కిలోమీటర్. అంటే ఈ రకంగా ఉన్నది ఇది. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి చాలా అవుతుంది నీళ్ళు ఎత్తి వేయడం లిఫ్టిగేషన్ ద్వారా. అంటే అలా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్లు 2 ఉన్నాయి. అలా 203 టర్నర్స్ ఉన్నాయి. 1500 దాకా ఏమో మీకు కాలువలు ఉన్నాయి. 1500-1600 కిలోమీటర్స్. లిఫ్టిగేషన్స్ ఉన్నాయి 19, రిజర్వ్లు ఉన్నాయి 16, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్లు 21 ఉన్నాయి. మరి బాహుబలి పైపులు 2 ఉన్నాయి. 139 మెగావాట్ల పౌరాజ్ ఉన్నది, పంప్ పౌరాజ్, అక్కడ నీళ్ళు ఎత్తేయడం కోసం. మరి ఇవి అన్నీ కట్టడాలే కదా. మళ్ళా ప్రపంచంలో డిస్కవరీ ఛానల్ అయినా కానీ, నేషనల్ జియోగ్రఫీ అయినా కానీ, వీళ్ళు అక్కడ వీడియో తీసి దాని మొత్తం చరిత్ర తీసి వేరే దేశాలకి ప్రపంచం కూడా చూపించడం జరిగింది. ఇది అంత పటిష్టంగా కట్టడం అది కాళేశ్వరం. డబుల్ నాణ్యతతోటి కట్టింది. ఎప్పుడు 16లో చాలు అయింది. 2019 జూన్ 21 రోజు 3 సీఎంలతోటి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎప్పుడు 2016లో స్టార్ట్ చేస్తే 2019 జూన్ 21, అంటే 4 సంవత్సరాలు. జూన్ 21కి 2016 జూన్ 21, 2019 జూన్ 21 ఇనాగ్రేషన్ 3 సీఎంలతో చేయడం జరిగింది. మరి అంత షార్ట్ పీరియడ్లో అంత పటిష్టంగా చేశారు. ఎందుకు చేశారు? రైతులకి నీళ్ళు ఇచ్చి వాళ్ళ పంటలు పొలాలు సాగి వాళ్ళు సుఖ సంతోషాలతోటి ఉండాలనే కదా. మరి ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ఆలోచించి చేసిండ్రో నీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. చెరువుల కుంటల ద్వారా చెప్పాను కదా, 46,531 చెరువుల కుంటలు మరమ్మతులు చేసి ఇచ్చిండ్రు. నీళ్ళు కాళేశ్వరాలు కట్టిండ్రు, చెక్ డ్యాములు కట్టిండ్రు. 16 లక్షల ఎకరాల పంట సాగుతుంటే 85 లక్షల ఎకరాల పంట సాగుతుంది చేసిండ్రు. మరియు నియామకాలు నిధులు 60,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటే 3,17,000 కోట్ల రూపాయలు అయినా దిగేటప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు కూడా పెంచడం జరిగింది. నియామకాలు నిధులు నియామకాల కోసం పోరాడిన కేసీఆర్ గారు తెచ్చినటువంటి తెలంగాణలో నియామకాలు నీళ్లు ఏమి ఇచ్చిండ్రు? కాళేశ్వరం ఇచ్చిండ్రు, చెరువుల కుంటలు ఇచ్చిండ్రు, చెక్ డ్యామ్లు ఇచ్చిండ్రు. 16 లక్షల ఎకరాలు సాగుతుంటే 85 లక్షల ఎకరాల పంట సాగేటట్టు చేసిండ్రు. నిధులు 60 కోట్ల బడ్జెట్ మీద వస్తే 60,000 కోట్ల రూపాయలు, దానికి 3,17,000 కోట్ల రూపాయలు దిగేటప్పుడు చేసిండ్రు. అంటే 2.5 లక్షల ప్రతి సంవత్సరం ఆదాయం పెంచింది. ఆస్తులేమో 6,80,000 కోట్ల రూపాయలు ఆస్తులు పెంచిండ్రు. 14,80,000 కోట్ల రూపాయలేమో ప్రజల మీద పెట్టడం జరిగింది. కాళేశ్వరం ఆ రోజు ₹1,00,000 94,000 కోట్ల రూపాయలతో కడితే ఈరోజు అదే 1,000 కడితే అన్ని డబ్బులు అయి ఉన్నాయి. 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుండే ఇప్పుడు. అది కూడా ఆస్తే. అటువంటి సెక్రటరీ కట్టిండ్రు, కలెక్టర్ ఆఫీసులు కట్టిండ్రు, ఎస్పీలు ఆఫీసులు కట్టిండ్రు, పొజిషన్ పెంచడం జరిగింది, మండలాలు పెంచడం జరిగింది, గ్రామాలు కట్టడం జరిగింది, మిషన్లు అది టాకీలు కట్టడం జరిగింది. చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. దానికి హద్దే లేదు చెప్పేదానికి, అంతా ఉన్నాయి.
మరి ఆ రోజు 94,000 కోట్ల రూపాయలు కడితే ఈరోజు 2,00,000 కోట్ల రూపాయలు కావా? అంటే ఇప్పుడు ఎన్ని అయినాయి? 16 నుంచి 19. సరే మనం 19 వేసుకుంటాం. దగ్గరగా 19, 21 జూన్లో ముగ్గురు సీఎంలతో ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఒక సంవత్సరం ముందుకు వేసుకుంటాం. 18 సంవత్సరాలు అంటే కనీసం 8 సంవత్సరాలు అయింది. 94,000 కోట్ల రూపాయలు బ్యాంకులో పెడితే డబుల్ అవుతుండే. అంటే 8 సంవత్సరాలకి డబుల్ ఉన్నది కదా ఇప్పుడు. అట్లానే అనుకోండి. లేదా ఈ మేస్త్రీలది, కాంట్రాక్ట్లది, సిమెంట్ది, కంకర్ది, ఉసుకది, రాడ్ది ఇవన్నీ కలిపితే డబుల్ అవుతాయి. అప్పుడు 26 నుంచి 33,000కి టన్ ఉండే రాడ్. ఈరోజు 5-6 వేలకి ఉన్నది టన్ క్వింటల్. 3,000, 2,800, 3,200కి అప్పుడు ఉంటే ఈరోజు 5-6 వేలకు ఉన్నది. డబుల్ కాదా? సిమెంట్ 150, 200 ఉంటే ఇప్పుడు 300 చిల్లర లేదా? ఇలాగే ఇప్పుడు కంకర్ లేదా? అంటే అవే కదా అక్కడ వేసినాయి, వేరే అయితే వేయరు కదా. అంటే ఇవి డబుల్ అయినాయి. మళ్ళీ మేస్త్రీల ఛార్జ్ డబుల్ ఉన్నది, కాంట్రాక్టర్ అడిగే రేట్ వేసేది డబుల్ ఉన్నది, అన్ని డబుల్ ఉన్నాయి. అందుకే అది 2,00,000 కోట్ల రూపాయల ఆస్తి అయింది ఈరోజు కడితే. ఆ రోజు 94,000 కోట్లు. అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ప్రాజెక్ట్కి 4.5 సంవత్సరాలు చేసి చూపించిండ్రు. ఆ రైతులకి నీళ్ళు ఇచ్చి సుఖ సంతోషాలతోటి వాళ్ళు జీవిస్తుండే తరుణంలో కూలేశ్వరం అని ఆ 2 గీతలు క్రాక్ వస్తే పిల్లర్లకి మొత్తం కాళేశ్వరమే బంద్ చేసేసారు. మొత్తం చుట్టూ పోలీసు వాళ్ళకి పెట్టి. అంటే ఓకే, ఆలోచించండి. కాళేశ్వరంకి కూలేశ్వరం అన్నారు. అది ఈరోజు ఎన్డిఎస్ఏ వాళ్ళు కూడా ఏం చెప్పిండ్రు? అది కూలేశ్వరం కాదు, కాళేశ్వరం. అది రాష్ట్రానికి వదిలిపెడుతున్నాం. మీరే చూడండి, మీరే మాట్లాడండి. మరి ఈరోజు చెప్తారా? మరి ఆ రోజు మన కేసీఆర్ గారికి మన గౌరవనీయులైన కేసీఆర్ గారికి చెప్పిన మాట, అరే మూరు కూడా అది చాలు చేస్తే మేడిగడ్డ బ్యారేజ్లు కూలిపోతాయి, మరి భద్రాచలము ఆ చలము ఈ చలము పోతాయి అంటే ఊర్లు మునిగిపోతాయి అని ఏదైతే ఆయనకి తిట్టి అరే మూర్ఖుడా అని చెప్పిండ్రో, మరి ఎన్డిఎస్ వాళ్ళకి మరి మీరు ఎలా చెప్పగలుగుతారు ఇట్లా మా మీద ఏర్పడి? మరి మీరేం చేస్తున్నారు? మరి మీరు సర్వే చేయొద్దా? మీ రిపోర్టింగ్ అసలు ఏమున్నది? మీరు ఎందుకు క్లియర్ ఇస్తలేరు అని మరి ఆ ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ డిపార్ట్మెంట్కి చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు ఒక గవర్నమెంట్ సంస్థ సెంటర్. వాళ్ళకి మనం వ్యతిరేకం చెప్పలేము, వాళ్ళకి నిలదీయలేము, వాళ్ళ మాటకి మేము వాళ్ళు గీత గీసిన ఒక లైన్కి మనం అడ్డుపడలేము, చెప్పలేము. ఎందుకంటే అది సెంటర్ గవర్నమెంట్. మరి ఆయన కేసీఆర్ గారు ఏదో ఒక సామాన్య వ్యక్తి ఏదో సింపుల్గా ఏమన్నారు, నాకు వీళ్ళు ఏమన్నారు చెప్పరు, నేను వీళ్ళకి పబ్లిక్ ముంగట ఈ విధంగా నేను తిట్టి వాళ్ళకి ఇజ్జత్ తీసినట్టు చేస్తా అన్నట్టు మీరు తనకు తాను చెప్పుకున్నట్టు వాళ్ళకి చెప్పి చూడండి. అంత పెద్ద మనిషి, అంత పెద్ద పనులు చేసినారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి భారతదేశ పట్టంలో పెట్టినటువంటి కేసీఆర్ గారికి అరే మూర్ఖుడా అన్న మాట, అరే ఎన్డిఎస్ఏ మీకేం తెలుసు రా అంటే వాళ్ళు ఎట్లా అనుకుంటారు? అరే ఎన్డిఎస్ఏ మీకేం తెలుసు రా అనే ఒక చిన్న పదంకి వాళ్ళు మరి ఎక్కడి దాకా వస్తుందో మీరు ఒకసారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎవరైతే ఉన్నారో పెద్దోళ్ళు ఆ మాట వాళ్ళకి అని చూడండి. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా, అసెంబ్లీలో మాట చెప్పి చూడండి. ఇప్పుడు ఎట్లైనా తీస్తారు కదా ఆ మాట. టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తీస్తాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం గురించి అయినా కానీ అక్కడ ప్రజలకి నీళ్ళు ఇటువంటి కన్నెపల్లి సుందిల్లా మన అన్నారం సుందిల్లా బ్యారీలకు వెళ్ళి కన్నెపల్లి పంపస్ ద్వారా నీళ్ళు ఇవ్వడమైనా కానీ ఖచ్చితంగా మాట తీస్తారు వాళ్ళు. మరి అప్పుడు మీరు అంటారా
ఎన్డీఎస్ఓలో ప్రభు ఎన్డీఎస్ఏ డిపార్ట్ ఈ రకంగా చెప్పింది మన రాష్ట్రం చూడు, మరి మరి మీరు ఎందుకు ఇట్లా అన్నారంటే వాళ్ళకేం తెలుసు, ఆ ఎన్డీఎస్ఏ గాళ్ళకి వాళ్ళకి ఏం తెలుసురా అన్నట్టు చెప్పలేరు. ఒక మంచి వ్యక్తి ఆయన చెప్పరు ఏమన్నట్టు ఎట్లా అంటే అట్లా మాటలు చెప్పిన. ఇప్పుడు ఎన్డీఎస్ఏకి చెప్పండి ఆ మాట, మీకేం తెలుసురా అన్నట్టు మాట కూడా అనలేరు. మీకేం నాలెడ్జ్ ఉన్నది ఎన్డీఎస్ఏ వాళ్ళకి అని చెప్పలేరు. అదే ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పింది కదా ఎన్నోసార్లు. ఇప్పుడు అనండి, ఇప్పుడు అసెంబ్లీలో ఎన్డీఎస్ వాళ్ళకి ఏం తెలియదని, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్ గురించి తెలియదు, టీఎంసీ గురించి తెలియదు, బ్యారేజ్ల గురించి తెలియదు, డ్యామ్ల గురించి, పిల్లర్ల గురించి తెలియదని వాళ్ళకి చెప్పండి. మరి ఈయనకి చెప్పింది కదా. ఇప్పుడైనా ఈ అసెంబ్లీలో ఏం చేయాలంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు వీళ్ళతోటి ఇప్పుడైనా కాంప్రమైజింగ్లా మాట్లాడి అదే అన్నారం సింధుల్లా బ్యారెల ద్వారా నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్కి ఇచ్చి అక్కడ రైతులకి ఆదుకుంటే మీకే మంచి పేరు వస్తుందని చెప్పడం జరుగుతుంది. మీరు ఎంత చాలు చేసినా కూడా మాకైతే 2.5 సంవత్సరాలు సతాయించి ఉన్నాడని అయితే ప్రజలలో ఉన్నది, రైతుల ఉన్నది. మీరు చాలు చేసిన అంతే, చాలు చేయకుండా కూడా అంతే. కానీ ఒప్పుకోండి, కేసీఆర్ గారికి చాలా నిందలేసిండ్రు, అది క్షమాపణం కూడా కోరుకోండి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బాగుంటుంది. ఎందుకంటే ఎంత నీచంగా కించపరిచి కింద చేసినట్టు చాలా సందర్భాల్లో కాళేశ్వరం గురించి మాట్లాడినరు. మరి ఇప్పుడు చెప్పండి, అరే ఎన్డీఎస్ఎల్లో కూడా, అరే ఎన్డీఎస్ఎల్లారా మీకు కాళేశ్వరం గురించి ఏం తెలుసురా, కూలేశ్వరం రాది ఏదో ఒక రోజు కూలుతుంది కంపల్సరీ అని చెప్పండి వాళ్ళకి. అసెంబ్లీలో చెప్పలేరు. అది ఒక సంస్థ, అది ఒక గవర్నమెంట్, అది ఒక రాజ్యాంగంలో ఇచ్చినటువంటి 395 ఆర్టికల్ సెక్షన్ ప్రకారంగా జాబ్ హోల్డర్స్ వాళ్ళు పెద్ద హోదాలలో కట్టే చేసేది అనలేరు. ఏదో ఒక వ్యక్తికి అన్నారని అనేసిండ్రు ఇప్పటిదాకా, వాళ్ళకి అన్నది ఇప్పుడు సరే పర్వాలే, వాళ్ళకి అనకున్నా ఇప్పుడైనా ఇది నిజమా అబద్ధమా అనేది చూసుకొని ఇప్పుడైనా కాళేశ్వరం మీద దృష్టి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ చర్చల్లో కూడా దాని గురించి మాట్లాడి మరి కాంప్రమైజింగ్ అయ్యి అక్కడి రైతులకి నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని కోరడం జరుగుతుంది. ఆ సర్వే చేసుకోండి. ఇక్కడ కూడా ఇంజనీర్స్ ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్స్ ఉన్నారు, వాళ్ళ గురించి పిలిచి కూర్చోబెట్టి చర్చలు దానికి మాట్లాడండి. అసెంబ్లీ కన్నా ముందు మాట్లాడి అసెంబ్లీలో ప్రస్తావించండి, దాని గురించి మాట లేవలెత్తండి, మాట్లాడండి. కాళేశ్వరం గురించి మాట్లాడి, ఆ రైతుల గురించి మాట్లాడి, నీళ్ళ గురించి ఏం చేస్తాం అనేది కొంచెం చూడండి. అల్లాకి మెహర్బానీసే ఫిర్బీ ఆజ్ ఈరోజు వర్షాలు చాలా పుష్కలంగా పడి అన్ని డ్యామ్లు, చెక్ డ్యామ్లు, చెరువులు, కుంటలు, ఆ కాళేశ్వరం అన్నీ నిండి ఉన్నాయి. దానికి రెండో ఆసంగి పంటకి ఏ విధంగా వాడాలి అది చర్చించకండి, రాజకీయంగా చేయకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుష్మని పెట్టకుండా, అది మీరు పెట్టినా చేసినా కూడా ఇవి తెలుస్తుంటాయి ప్రజలకి, రైతులకి. అవి వాళ్ళు కూడా మనకన్నా మీకన్నా బాగా వాళ్ళు తెలివి ఉన్నోళ్ళే, వాళ్ళకి తెలుస్తుంది అబద్ధమా నిజమా అనేది. ఖచ్చితంగా మీకు తనకు తనే మరి అసెంబ్లీలో కాకముందు ఆ ఇరిగేషన్ డిపార్ట్ ఇంజనీర్స్ పిలిపించి వాళ్ళతోటి సలహా తీసుకొని మాట్లాడి మళ్ళా కాళేశ్వరం మంచి ఒక బృందానికి పంపి మళ్ళా ఏదైనా సర్వే చేసుకుంటే చేసుకోండి, చేయకండి మీ ఇష్టం. కానీ అసెంబ్లీలో మాత్రం చర్చించి ఆ నీళ్లు చాలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం గారికి కోరడం జరుగుతుంది. అందుకే మన రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆల్ పార్టీకి చెందిన వాళ్ళు, కాంగ్రెస్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, మన బీఆర్ఎస్ అయినా కానీ, ఖచ్చితంగా తమ నిజవర్గాల్లో అసెంబ్లీ 7 తారీఖు కన్నా ముందు ఈ కాళేశ్వరం గురించి అసెంబ్లీలో మాట్లాడతాం. నీళ్లు రైతులకి, డ్యామ్లకి ఎలా ఎలంపల్లి ప్రాజెక్ట్కి ఇచ్చేటట్టు చేస్తామని ఆలోచించుకోండి మీకు మీరే. కానీ మా బీఆర్ఎస్ వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడతారు, చాలు చేసేట్టు ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగా. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్గా మాట్లాడాలి వాళ్ళు. అంటే ప్రభుత్వం ఉన్నది, మనము ఇండివిజువల్గానే మనం ఆలోచిస్తామంటే అది తప్పు.
సరి సమానంగా అంటే న్యాయం ఆలోచించి అక్కడ న్యాయం మాట్లాడాలి. న్యాయం మాట్లాడితేనే రైతులు గెలుస్తారు అక్కడ. ఒకవేళ మీరు న్యాయంగా మాట్లాడకపోతే అక్కడ రైతులు ఓడిపోతారు. కానీ మన బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా మాట్లాడి నీళ్లు చాలు చేసేటట్టయితే ఖచ్చితంగా చేస్తుంది. ఈ మన 7 తారీఖు సెప్టెంబర్ నుంచి ఏదైతే అసెంబ్లీ చర్చలు జరుగుతాయో అలా ఖచ్చితంగా మాట్లాడి ప్రభుత్వం కూడా దానికి సపోర్ట్ చేసి నీళ్లు ఇచ్చేటట్టు చేయాలని కోరడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యేలు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నీళ్ళ గురించి చాలేటట్టు చూడాలి అని ఈ ఎమ్మెల్యేలు కూడా నేను బీఆర్ఎస్ మన బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కోరడం జరుగుతుంది. మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ విషయమే మనం ఎందుకు మాట్లాడిన మీరు కూడా మాట్లాడాలి. ఒక అసెంబ్లీ అంటే అందరి కోసం అక్కడ ఉన్నారెంతమంది 119, అందులో 104 నిజగ వర్గాలు పల్లెకి చెందినటువంటి ఉన్నాయి, 15 అక్కడ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. అందరు మాట్లాడండి. 104 పల్లెకి చెందినటువంటి రైతులు మాట్లాడితే అక్కడ 15 మంది కూడా మాట్లాడాలి. నిజగ వర్గాలు అందరు కలిసిమెలిసి మాట్లాడి నిర్ణయం తీసుకొని చాలు చేయాలి. మీకు మీరే దుష్మని పెట్టుకొని రైతులకు లా చేస్తే చాలా తప్పు. అది బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా రైతుల గురించే పోరాడుతుంది. వాళ్ళ గురించి మాట్లాడి చాలు చేసేటట్టు చేస్తుంది, మాట్లాడుతుంది. వచ్చే నిజగ వర్గాల ఎమ్మెల్యే ఎలక్షన్కి ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. కేసీఆర్ గారే సీఎం అవుతారు. మళ్ళీ దీనికి రెట్టింపు రైతులకి పంటలు పండేటట్టు మళ్ళీ మిగతా ఏదైతే 40 ఎకరాలు 50 ఎకరాలు అయితే మిగిలి ఉన్నాయో అంటే 1,05,00,000 ఎకరాలలో మనకు 85 లక్షల ఎకరాల పంట సాగుతుంది. ఇవి 15 మిగతా 5 ఇంకొక 20 లక్షల ఎకరాల పంటకి నీళ్ళు ఇస్తే కరెక్ట్ మొత్తం సరి సమానం రాష్ట్రం అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా తీరుస్తుంది. దానికన్నా ముందు ఈ అసెంబ్లీలోనే ఈ కాళేశ్వరం గురించి మాట్లాడి ఇది చాలు చేయాలని కూడా ప్రభుత్వం కోరుతుంది. అన్ని ఎమ్మెల్యేలు కోరడం జరుగుతుంది. ఈ దయచేసి ఈ మాట ఖచ్చితంగా పాటించాలని ఎమ్మెల్యేలకి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. జై కేసీఆర్, జై ఆర్ఎస్పీ, జై తెలంగాణ.